అమెరికా దాని స్థాయి దాని రేంజ్ని పట్టుకుని ఎవడికాడు భయపడ్డాడు. అది మొండిగా నిలబడ్డాడు గవర్నమెంట్ రావడం మూలంగా నడిచింది. లేకపోతే కనుక ఆ రోజుల్లోనే శిక్ష పడి ఉండేది. అదే మామూలుగా అయితే కనుక ఏ మామూలు ఫైనాన్స్ కంపెనీ అయితే బయటకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కథ అంతా నడిపించేవాళ్ళు. ఇంకో లేదా వేరే రాష్ట్రంలో నడిచేది. మనకి ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా అదొక రాజ కుటుంబంలాగా వెలుగొందుతోంది కాబట్టి రాజగురువు గారి కుటుంబంలాగా నడుస్తుంది. అది దాంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడే చిన్న యాక్టివిటీ జరిగింది. ఆ తర్వాత వచ్చిన రోషయ్య దాన్ని వదిలేశాడు. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వదిలేశాడు వాళ్ళ పట్ల విధేయతతోనే. వాళ్ళు అలాగని చెప్పి ఏ రోజున కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అనుకూలంగా రాశారా? కాంగ్రెస్ని ఎప్పుడు పచ్చిబూతులే తిట్టారు, కాంగ్రెస్కి నెగిటివ్గానే ప్రచారం చేశారు. కానీ వీళ్ళు వ్యక్తి స్వార్థాలు చూసుకున్నారు. వ్యవస్థీకృతంగా దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు. దానికి సాక్ష్యం ఇంతకాలం పట్టింది దాని మీద విచారించడానికి. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఆ ఉన్న ఇంటెన్సిటీ అన్నటువంటి దాన్ని క్లోజ్ చేసేసారు ఇక్కడ ప్రభుత్వాలు నేరుగా చెప్పినాయి కాబట్టి కేసు క్లోజ్ అయిపోవాలి. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ చెప్పిన గైడ్ లైన్స్ ఆధారంగా ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది ఇప్పుడు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇది నిబంధనల విరుద్ధంగా జరిగిందని దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలా? కోర్టు తీసుకుంటుందా? ప్రభుత్వాలు చెప్పిందే ఇంకా జడ్జి గారిని అడగాలి మనం. జడ్జి గారు అయితే కనుక తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం తీర్పిస్తారా లేకపోతే వీళ్ళు ఇచ్చిన దాని మీద తీర్పిస్తారా అనేది చూడాలి. న్యాయమూర్తి గారు అయితే దాని మీద ఆల్రెడీ క్లీన్గా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో